వచ్చి సార్ మీరు సుగాలి ప్రీతి కేసు మీరు ఇంతకుముందు హ్యాండిల్ చేశారంట కదా, సుగాలి ప్రీతి తరపున ఒక పాట రాద్దాం అనుకుంటున్నాను సార్, హైదరాబాద్ వెళ్ళి ఓ 2-3 లక్షలైనా ఖర్చు పెట్టి పాట పాడిద్దాం అనుకున్నాం అంటే నేను అన్న ఎందుకమ్మా అన్న నేను ఎందుకు అంటే అదేంటి సార్ అంత మాట అంటారు ఎందుకేంటి ఇప్పుడేం ఇష్యూ ఏం లేదు కదా 4 నెలల క్రితం ఎందుకు అన్నారు మీరు ఆ మాట అని అన్న ఎందుకు మీకు ఇప్పుడు ఇష్యూ ఏం లేదు కదా అంటే లేదు సార్ ఆ పాపకి ఇంతవరకు న్యాయం జరగలేదు, ఒక పాట రాయించి ఆ పాట పేరు రిలీజ్ చేద్దాము బయటికి, మా ఫౌండేషన్ తరపు నుంచి ఆ పాపకి ఒక పాట రాద్దామంటే ఎందుకు అనవసరంగా మీరు ఇంత శ్రమ తీసుకుంటున్నారు, నాకు తెలిసి అది అనవసరమైనటువంటి విషయం అన్న లేదు సార్ మనం కూడా స్పందించకపోతే ఆడపిల్ల విషయాల పట్ల ఎలాగా నేను ఖచ్చితంగా స్పందిస్తాను, ఆ పాటని రిలీజ్ చేయిస్తాను, సమాజంలో కొంచెం కదలెక్కువ వస్తుంది అని. సో నేను అప్పుడు అనుకున్నాను పర్లేదు కొద్దిగన్నా సమాజం పట్ల ఆలోచించేటువంటి నిజమైనటువంటి రాజకీయ నాయకులు ఈ రోజుల్లో కూడా ఉన్నారా అని అనిపించింది నాకు. నేను ఈ వేదిక ద్వారా ఫౌండేషన్కి ఐఎమ్ థ్యాంకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్. ఒక చిన్న పాప ఇష్యూని 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక పాప ఇష్యూని ఈరోజు అక్కడికి వెళ్ళి కర్నూలు వెళ్ళి ఆ తల్లిదండ్రుల్ని కన్సోల్ చేసి ఆ తల్లిదండ్రులు పాప తల్లి వీల్చైర్ యాత్ర చేస్తున్న సందర్భంలో మద్దతు తెలిపి మరి అన్ని విధాలుగా ఆ పాపకి ఆ మరణాన్ని బయటకు తీసుకొచ్చేదానికి నేను సహకారం చేస్తాను, ఆ నిందితులను పట్టుకునే దానికి సహకారం చేస్తాను, అన్ని విషయాల్లో కూడా మీకు తోడుంటాను అని చెప్పి పార్టీలను పక్కన పెట్టి ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీలు మద్దతుతోటి పెట్టడంలా, అందుకనే ఇక్కడ ఏ పార్టీల ప్రతినిధులు ఉంటారు బట్ పార్టీ ఎజెండాలు కాదు, ఇక్కడ ఉండాల్సింది అంశం ఎజెండా. అందుకోసమనే ఫౌండేషన్ తరపునే ఈ ప్రెస్ మీట్ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. సో నేను ఎందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాల్సి వచ్చింది, ప్రాబబ్లీ మనం ఏమి 1000 మందితోటి 2000 మందితోటి పెట్టకపోవచ్చు, లేకపోతే పెద్ద స్టార్ హోటల్లో పెద్ద ఇదిగా పెట్టకపోవచ్చు, కానీ ఎప్పుడు కూడా ఒక తుఫాను ఒక సునామీ ఎప్పుడు కూడా చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి సునామీ మామూలు సునామీ కాదు ఇది. ఈ సునామీ రేపొద్దున ఒక ప్రభుత్వాన్ని దహించేటువంటి సునామీ. ఎందుకు సార్ అని మీరు అడగొచ్చు. ఈరోజు చేతులు దులుపుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసింది. పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు సిబిఐ ఎంక్వైరీ వేసేస్తే జడా శ్రవణ్ కుమార్ వదిలేస్తాడు ఇంకేముంది, సిబిఐ ఎంక్వైరీ వేసేస్తే నాగమల్లేశ్వరి వదిలేస్తుంది ఇంకేముంది, కేంద్రానికి లెటర్ రాసేవని ఒక జీవో ఇచ్చేస్తే దళిత సంఘాలు అన్ని సంఘాలు వదిలేస్తే ఇంకేముంది అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అసలు నిజమైన గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నువ్వు సిబిఐ ఎంక్వైరీకి మీ ప్రభుత్వం ఆర్డర్ చేసిన దగ్గర అవలా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేశారు. నిన్నగాక మొన్న ఏం చెప్పావు నువ్వు, నిన్నగాక మొన్న చెప్పినటువంటి అంశాల్లో డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదు, నిందితులు ఎవరో తెలియటం లేదు, ఉన్న డిఎన్ఏకి నిందితులకి మ్యాచ్ అవ్వటం లేదన్నారు. ఈరోజు నిజమైన నిందితులు ఎవరో పట్టుకోవాల్సిన బాధ్యత నీ నెత్తి మీద పడింది, గుర్తుపెట్టుకో. నిజమైన నిందితులను పట్టుకొని వాళ్ళని కోర్టు ముందు నిలబెట్టకపోతే ప్రజలు నిన్ను బట్టలెప్పదీసి ప్రజల ముందు నిలబెడతారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు బట్టలెప్పదీయటం చాలా పెద్ద కష్టమేం కాదు వాళ్ళకి. 2025లో ఈరోజు నువ్వు వేసిన సిబిఐ ఎంక్వైరీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 months లోపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి, ఎందుకంటే 90% ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసారు జనరల్ పోలీసులు. ఛార్జ్షీట్ కూడా 2017లోనే 18లోనే మే నెలలో ఫైల్ చేసేసారు. సో కొత్తగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏమీ లేదు, చెయ్యగలిగింది ఒకటే, ఎవడు నిజమైన నిందితుడు పట్టుకోవాలంతే. ఆ నిజమైన నిందితుడిని పట్టుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుంది, డోంట్ వరీ. ఈ నిజమైన నిందితుడిని పట్టుకొని కోర్టు ముందు విచారణ మొదలుపెట్టగలిగిన రోజునే సుగాలి ప్రీతి యొక్క ఆత్మకి శాంతి చేకూరుతుంది. అలా ఆ విధంగా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సుగాలి ప్రీతి మరణానికి ఒక 2 నిమిషాలు అందరం కూడా మౌనం పాటిస్తే తన ఆత్మకి శాంతి చేకూరుతుందని దయచేసి ఒక 2 నిమిషాలు అందరం కూడా మౌనం పాటిస్తాం.